హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పేరుకు స్టార్ హీరో కూతురు, కానీ స్లమ్ ఏరియాలో బ్రతికింది. తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ అయ్యింది. నీ మొహానికి హీరోయిన్ అవుతావా అన్న వాళ్లే పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే రేంజ్కు ఎదిగింది. అవమానాలు పడిన చోటే గౌరవాన్ని అందుకుంది. ఆమె ఎవరో కాదు, మన తెలుగింటి అమ్మాయి ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఆమె హీరోయిన్ కావాలనుకుంది? అందుకు తమిళ ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకుంది? ఐశ్వర్య రాజేష్ 5 ఏళ్ల విజయ్ సేతుపతితో నిజంగానే రిలేషన్లో ఉందా? సంక్రాంతికి వస్తున్నాంలో డైరెక్టర్ అనిల్ రావుపూడి ఐశ్వర్యకు అవకాశం ఇవ్వడానికి కారణాలు ఏంటి అనే విషయాలను ఆమె రియల్ స్టోరీలో తెలుసుకుందాం. ఐశ్వర్య రాజేష్ 1995 జనవరి 10న తమిళనాడులోని చెన్నైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రాజేష్ మంచి నటుడు, తల్లి నాగమణి ఎల్ఐసి ఏజెంట్. ఈమెకు ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. ఐశ్వర్య తాత అమర్నాథ్ది వైజాగ్, కానీ నటన మీద ఉన్న ఆసక్తితో చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ నాటకాలు వేస్తూనే సినిమాల్లో ట్రై చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన అమ్మలక్కలు మూవీలో సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోలో హీరో అవకాశం వచ్చింది. అలా చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన ఆస్తి అమ్మి 2 సినిమాలు తీశారు. అవి కూడా ఫ్లాప్ కావడంతో మద్యానికి బానిసైన అమర్నాథ్ పరిస్థితికి చూసి అతని భార్య పద్మావతి, తన కూతురు శ్రీలక్ష్మి, కొడుకు రాజేష్ను సినిమాల్లోకి పంపించింది. అలా శ్రీలక్ష్మి వేటగాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా ఫెయిల్ అయిన కమిడియన్గా మాత్రం శ్రీలక్ష్మి సక్సెస్ అయ్యారు. ఇక రాజేష్ విషయానికి వస్తే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న నాగమణితో రాజేష్కు మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు రాజేష్. తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించాడు. కొత్త హీరోల రాకతో ఒకానొక సమయంలో చిన్న చిన్న పాత్రలు కూడా కరువయ్యాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రాజేష్ మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో వారు ఉంటున్న ప్లాట్ ఖాళీ చేసి ఒక స్లమ్ ఏరియాలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. అదే సమయంలో మద్యానికి బానిసైన రాజేష్కు 2 కిడ్నీలు చెడిపోయాయి. వైద్యానికి డబ్బు లేకపోవడంతో రాజేష్ 38వ ఏట కన్నుమూశారు. ఇప్పటికే ఐశ్వర్య రాజేష్తో పాటు ఆమె అన్న, తమ్ముడు చదువుకుంటున్నారు. వారిని పెంచాల్సిన బాధ్యత నాగమణిపై పడింది. దీంతో నాగమణి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వెళ్తూనే ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. అలా 3 చిన్నపిల్లల్ని పెంచి పెద్ద చేశారు. అదే సమయంలో పెద్ద కుమారుడు మరణించారు. దీంతో నాగమణి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆర్థిక పరిస్థితి మొదటికి వచ్చింది. దీంతో తన కూతురైన ఐశ్వర్య రాజేష్ను చైల్డ్ ఆర్టిస్ట్గా పంపించింది. అలా రాంబంటు సినిమాలో ఓ పాటలో కనిపించింది ఐశ్వర్య రాజేష్. అప్పుడు తన వయసు 5 ఏళ్ళు. ఆ తర్వాత మరి ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ కూడా చదువుపై దృష్టి పెట్టింది. కానీ తనకు మాత్రం తన తాత, తండ్రిలానే సినిమాలకు వెళ్ళాలని ఉండేది. అదే విషయం వాళ్ళ అమ్మకు చెప్పింది. దీంతో నాగమణికి ఉన్న పరిచయాలతో ఐశ్వర్య ఫోటోలను తనకు తెలిసిన వారికి పంపించింది. దీంతో ఐశ్వర్య అడుగులు స్మాల్ స్క్రీన్పై పడ్డాయి. అలా సన్ టీవీలో వచ్చే కామెడీ షోలకు యాంకర్గా చేసి ఛాన్స్ వచ్చింది. 2 ఏళ్ళు ఈ షోకి యాంకర్గా పనిచేసింది. ఆ తర్వాత ఓ డ్యాన్స్ షో సీజన్ 3లో కూడా పార్టిసిపేట్ చేయగా ఆ షోలో ఆమె విన్ అయింది. ఆ తర్వాత సినిమాలో ట్రై చేసింది. చాలా రిజెక్షన్స్ను ఎదుర్కొన్నారు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. అదే సమయంలో డైరెక్టర్ వీరా పాండ్యన్ ఐశ్వర్యను పిలిపించి వర్గళం వీరగళం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ మూవీ 2011లో విడుదలైంది. ఆ తర్వాత నీతన్ అవన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. 2012లో అత్తకత్తి సినిమా చేసింది. అదే సమయంలో మొదట గుర్తింపు ఉన్న ఏ పాత్ర అయినా వదులుకోవద్దని ధనుష్, విజయ్ సేతుపతి వంటి వారు ఐశ్వర్య రాజేష్కు సలహా ఇచ్చారు. దీంతో ఆమె మంచి పాత్రల కోసం చూసింది. అదే సమయంలో ధనుష్ నిర్మించిన కాకా ముత్తయ్య సినిమా అవకాశం వచ్చింది. అందులో 2 పిల్లల తల్లిగా నటించింది. 25 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో చేయడం అంటే రిస్కే, కానీ ఐశ్వర్య ఆ పాత్రను సవాల్గా తీసుకుని నటించారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఐశ్వర్య తమిళనాడు స్టేట్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్గా అయింది. 100కు పైగా అవార్డులు, నామినేషన్స్లో ఈ సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమా ఐశ్వర్య రాజేష్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. హిందీలో అర్జున్ రాంపాల్తో డాడీ అనే సినిమాలో కూడా నటించారు. ఇక క్రికెటర్గా కనా సినిమాలో నటించిన ఐశ్వర్య మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడిన ఐశ్వర్య రాజేష్కు హీరోయిన్ పాత్రలతో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య కెరియర్ స్టార్ట్ చేసిన 9 ఏళ్లకు తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత
మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, టక్ జగదీష్ సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పటి వరకు ఐశ్వర్య రాజేష్ 55 సినిమాలు నటించగా అందులో లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసి అందులో 15 సినిమాల్లో విజయ్ సేతుపతితో చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని కాలీవుడ్ కోడే కూసింది. దీంతో విజయ్తో సినిమాలు తీయడం తగ్గించింది ఐశ్వర్య. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఆమెకు ఇప్పటికీ డైరెక్టర్లకు ఐశ్వర్య పేరును రికమెండ్ చేస్తాడనే టాక్ అయితే ఉంది. ఇక ఐశ్వర్య తాను చేసిన సినిమాలకు గాను ఉత్తమ నటిగా 12 అవార్డులను అందుకుంది. 40 సార్లు నామినేటెడ్ అయ్యారు. ఇక 2022లో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో గెస్ట్గా కనిపించారు. కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. అలాగే తమిళ్లో ఓ కుకింగ్ షోలోకి కూడా గెస్ట్గా వెళ్లారు. తెలుగులో సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఐశ్వర్య రాజేష్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంపిక చేశారు. ముందుగా ఆడిషన్స్కు పిలిచారు. సెకండ్ షాట్లోనే ఐశ్వర్య యాక్టింగ్ నచ్చడంతో ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రను ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ను చేస్తూ వచ్చిన ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తుంది. ఈ సినిమాతో అయినా తెలుగులో ఐశ్వర్య వరుస ఆఫర్లను దక్కుతుందేమో చూద్దాం. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.